మేము పదే పదే ఇంకా చాలా దగ్గరగా ఉంది. ఇంకా శని హోమం ఇంకా దగ్గరలో ఉన్నాము. మీరు నేను ఎందుకంటే 2 నెల 15 రోజుల నుండి చెప్పుకుంటూనే వస్తున్నాను. ఎందుకంటే వచ్చేది నర్మదా నది పుష్కరాలు. ఆ టైంలో శని హోమం జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుందని నేను పదే పదే చెప్తున్నానండి. ఎవరైతే విశ్వసిస్తారో ఆ నర్మదా నది పుష్కర టైంలోనే నేను శని హోమం జరిపిస్తున్నాను. ఇది మనకు 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఇలాంటి అదృష్టమైనటువంటి యోగం. కుంభరాశిలోకి శనీశ్వరుడు ఉన్నప్పుడు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నప్పుడు శని హోమం జరిపించుకుంటే ఒక 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా ఉంటుంది. 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుందండి. ఒకటికి 100 రెట్లు శక్తివంతం అవుతారు. అది ఆర్థికంగా ఫైనాన్షియల్ గా నిలదొక్కుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు, వివాహాలు, ఉద్యోగాలు, ప్రమోషన్స్ ఒకటి కాదు 2 ఎన్నో ఉంటాయండి. అందుకే మే 4వ తారీఖున శని హోమం చేయించుకోండి. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.